పోస్టల్ అయితే రెండిపోయిన థియేటరు. ఇప్పుడైతే ఒక షో అయిపోయింది వస్తాలు. ఇక మేము కూడా ఇప్పుడు వెళ్తాం. పర్లేదు, థియేటర్ మాత్రం గలీజ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. గాయ్స్ ఇప్పుడైతే సినిమాకి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడే మన వాళ్ళంతా రెడీ వచ్చిళ్ళు. ముందు రెడీ గారా అంటే టకటక రెడీ గారా అంటే లేట్గా రెడీ ఇప్పుడు వచ్చిళ్ళు. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి సినిమా ఎట్లున్నది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది, మంది ఉన్నారా లేరా అని చూసి మీకైతే రివ్యూ చెప్తాం. ఇంతకు ఏ సినిమా చెప్పా? రాజసాబా సినిమా ఎట్లున్నా వేస్తాం, చిన్న చిన్న ముక్కలు కింద వేస్తాం, చూసుకొని ఎంజాయ్ చేయండి. ముసలి చేస్తారా మన చెట్లకి? వేస్తాం. పోయిండు వాని పంపించు కొన్ని. ముసలి కాదు కదా, దాని తోక కూడా దొరకదు మన దగ్గర. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం. వెజ్లో మేమైతే వెళ్తున్నాం. మాకు టికెట్లు దొరకక సాయంత్రం వెళ్తున్నాం. మా కాడ టికెట్లు వరంగల్లో బుక్ మై షోలో తెల్లారి 3 గంటలకు రిలీజ్ చేసిళ్ళు. ఇక మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. మాకు అక్కడ థియేటర్ కాడ అభిబ్రో ఉన్నాడు. ఇక మన ప్రభాస్ అన్న హవా ఎట్లున్నదో చూపిస్తాం. మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు. పోస్టల్ అయితే రెండిపోయిన థియేటరు. ఇప్పుడైతే ఒక షో అయిపోయింది వస్తాలు. ఇక మేము కూడా ఇప్పుడు వెళ్తాం. గాయస్, నేను వీళ్ళకన్నా ముందు వచ్చి సినిమా చూసిన అనమాట. ఎందుకంటే మాది వేరే టీం ఉండే, వాళ్ళతో వచ్చి సినిమా చూసిన. ఓకే, సినిమా అయితే పర్లేదు, థియేటర్ మాత్రం గలీజ్. వీళ్ళు ఎట్లా చూస్తారో ఏమో చూడాలి. ఇక మాకు అట్లా అయితే డైరెక్ట్ కూర్చొని ఇసిరేసుడే. ఎంజాయ్ చేయండి. నేను పోతా, రిటర్న్ వెళ్దాం గైస్, రిటర్న్ వెళ్దాం. వదిలిపెట్టిండు. గైస్ ఇప్పుడైతే థియేటర్ వచ్చినాం. థియేటర్ టాకింగ్ థియేటర్లో బ్రైట్నెస్ పెడతలేదా, సౌండ్ పెడతలే కదా. ఇప్పుడు ఏ బాగుంది చూస్తాను. మరి వేరే థియేటర్ పోవాలంటే టికెట్ ఈ థియేటర్కి వెళ్తాం. ఏమైనా టీచర్ ఏమైనా అవుతుంటే దాన్ని కవర్ ఆల్రెడీ ఒక తెర చెప్పిందంట నాకు వస్తాను బయట. మరి మేము ఎట్లా చూద్దామో ఏమో అర్థమైతే లేదు. చదువుతో ఏమో అర్థమవుతలేదు. ఇప్పుడైతే మనం లోపలి పోయి దాన్ని స్క్రీన్ కూడా చిన్నిందా లేదా చూద్దాం. ఓకేనా, సినిమా కూడా చూసి చెప్తాం. ఎట్లా చిన్నదని ఆయన పెద్ద తీసేస్తారు. వాళ్ళలో పోతే మాత్రం పెద్ద స్క్రీన్ చింపుడే అవుతుంది. అఖిల్ ఆటో మీద ఏమో వస్తాను వెనకాల. నేను నడిపిస్తున్నా మా బ్రో. తెల్లవారుదనా బ్రో. వాచింగ్ చాలా ఫేమస్. విజయ్ గురించి తర్వాత మాట్లాడుతుంది. తినక ముంచడం చల్లగా బాగున్నాయి. నాకు ముందు పోయింది బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడు వచ్చి టేస్ట్ చేయండి. తిన్నావునా? ఇక నువ్వు తినరా. ఓకే, నోరులు ఉంటాను. సాయిరామ్ సినిమా మాత్రం మస్తున్నది. అంటే పర్లేదు, మంచిగా ఉన్నది. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు, కానీ చూసిన వరకు అయితే మంచిగా ఉన్నది నాకు అనిపించింది. నేను వేరే షో చూసినా, వీళ్ళు వేరే షో చూసిళ్ళు. చెప్పండి అట్లనే. ఒక వింటేజ్ ప్రభాస్ అయితే కనిపించింది. ఆఫ్టర్ 10 years తర్వాత 15 years తర్వాత వింటేజ్ ప్రభాస్ అయితే కనిపించింది. ప్రభాస్ అన్న వేరే లెవెల్ ఉన్నాయి. ఇలా యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ప్రభాస్ అంతా 100% ఉన్నది. ఇలా డైరెక్షన్ ఫాల్ట్, అంటే స్టోరీ చూపెట్టే విధానమే ఫాల్ట్ అనమాట. మనకు ట్రైలర్లో చూపెట్టిన సీన్స్ ఇలా ఏం లేవు అనమాట. కొన్ని ప్రభాస్ సిగర్ పట్టుకొని ఉండడం, అప్సెట్ డౌన్ అవ్వడం, అట్లాంటివి ఏం లేవు. స్టోరీ అంతా ఇట్లా వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం మాకు బోరే ఉండేది. ఫస్ట్ హాఫ్ అయితే అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే మంచి క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. క్లైమాక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఏముంటుందో క్లైమాక్స్, అట్లా ఉంటుంది అనమాట. ఇంకా మీకు ఇంకో అప్డేట్ ఏంటంటే ఇది సీక్వెల్ 2 ఉన్నది. అదేందో ఇక మీరు థియేటర్లో చూస్తే సీక్వెల్ 2 పేరు కూడా మీకు తెలుస్తుంది అనమాట. ముసలిని అయితే మన ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఫ్లాష్ మ్యాన్ ఆడుకున్నట్టే ఆడుకున్నాడు, ఘోరంగా ఆడుకున్నాడు. ఇలా ఫ్లాష్ మ్యాన్కి చెప్పుకుంటుంది కదా బాధలు, సేమ్ అట్లనే మన ప్రభాస్ దాన్ని ఘోరంగా ఆడుకున్నాడు అనమాట. సినిమా చూసినా అంతా మంచిగా ఉన్నది. బిర్యానీ తిందాన్ని పోతే అసలు ఇయ్యాల మాకు ఏదో మరి అక్కడికి పోతేనో ఇప్పుడే అవుతుంది అన్న 10 నిమిషాలు అన్నాడు. వాడు ఆడదట. ఇంకో గాడి పోతున్నా అది లేనే లేదు, బిర్యానీ సెంటరే తీసేసిండు. ఇంకో గాడి పోతున్నావు 10 నిమిషాలు తిని వెళ్ళిపోవాలి.
ఇక పాటలు పట్టుకొని చక్కగా ఇంటికి పాటలు వచ్చి పట్టుకొని చక్కగా ఇంటికి వచ్చినావు. వచ్చే దారిలో ఉన్నది కదా చలి, విపరీతమైన సరే బీభత్సమైన చలి ఉన్నది. మొత్తం బాడీ పార్ట్స్ అని వణుకుతాయి. డబ్బు డేంజర్ ఉన్నది. ఇక బిర్యానీ తినేసి సినిమాలో ప్రభాస్ డాన్స్ మస్తున్నది, యాక్టింగ్ మస్తున్నది. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ చూపెట్టిల్లు. అది లెగ్ ఇంజరీ ఉన్నా కూడా డాన్స్ మాత్రం ఇరుగా తీసి అసలు ప్రతి ఒక్క సీన్ ప్రభాస్ ఉన్న ప్రతి ఒక్క సీన్ అయితే అదిరిపోయింది. కానీ స్టోరీ కొంచెం డెవలప్ కాకపోతే సినిమా థియేటర్, డబ్బా థియేటర్, రామలక్ష్మణ థియేటర్. నా చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు థియేటర్ అది. ఇక సినిమా టికెట్ దొరకలే, ఏం చెప్తాం, అలా పోయినాం. అలా పోతే ఒకసారి అర్థం అవుతలేదు, విజువల్స్ కనబడతలేవు, చీకటి సీన్లు అలా కనబడతలేవు, చీకటే ఉంటుంది. మధ్యలో ఆఫ్ అవుతా మంచి నాచే సాంగ్ దగ్గర అయితే సౌండ్ పోతుంది. సౌండ్ పోతాంది. అల్లనే అక్కనే పోయింది, ఆ సాంగ్ దగ్గర పోయింది. ఒకడు ఒర్రుతాండు. గాయస్ నాకు కూడా అర్థం కాదు, సినిమా చూసి ఎడ్డిన కొండగాలు వస్తే సినిమా ఫస్ట్ వచ్చి కూర్చోవాలి. వాడికి అంతగా పని ఉంటే సినిమాకి రావద్దు. సినిమా సగం స్టార్ట్ అయింది, మధ్యలో వచ్చిన సీట్ అరే కొంతమంది అసలు అప్పుడు రావద్దు, ఇక సినిమాకే రావద్దు. ఇక నువ్వు ఆల్రెడీ సగం సినిమా అయిపోయింది, నువ్వు వచ్చి ఏమి అయిపోయా, సినిమా అయిపోయా. కొంతమంది అట్లా లేట్ అయి వస్తారులే. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాకు వాడు ఇటు ముఖానికి కొడతాను లైట్, వాడు ఫోన్ పే ఏదో ఫోన్ పే వస్తే నా ముఖానికి కొడతాను. ఇక అది ఇప్పటికే అవుపిస్తలేరా ఆయన అంటే లైట్ లాగా చెప్తాను. అలా ఏందో మా ముందు ఒక కపుల్ కూర్చున్నారు. మీకు ప్రభాస్ అన్న ఒక ఏదో సీన్ లానే గట్టి వరగా అమ్మాయి అంట. ఇంకా మీకనే జరిగిందని నాకైతే వీడియో కాల్ చేసి వాళ్ళ ఎవరికో చూపిస్తాడు సినిమా అంతా నాచే సంఘాన్ని. మనోడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి వీడియో కాల్ చేసి చూపిస్తాడు. వీడియో కాల్ చేసి సినిమా చూపెడతాడు. ఎట్లా ఆ సీట్లు ఇట్లున్నా కింద పడి గీద పడి ఏదో చూడాలని అతుతున్నాయి కాబట్టి చూసినాం, కానీ చూడబోదు. కానీ ఇక చూడాలని తప్పకుండా చూసినాం. యాక్చువల్లీ ఫస్ట్ మార్నింగే పోదాం అనుకున్నాం, కానీ కొంచెం కుదరలేదు. మనకు ఎర్లీ మార్నింగ్ 3:30కి రిలీజ్ చేసిన టికెట్స్, అందువల్ల మనకు అందరం పాడుకున్నాం. సరే ఓకే గైస్, సినిమా అయితే మంచిగా ఉన్నది. ఖచ్చితంగా మీరు అందరూ కూడా చూడవచ్చు అన్నమాట. చూడండి అందరూ సినిమా, ఖచ్చితంగా థియేటర్కి అయితే వెళ్ళండి. థియేటర్ చూడాల్సిన సినిమా మళ్ళీ ఇది ఇంట్లో కూర్చొని చూస్తే కూడా ఎక్కదు అన్నమాట. కాబట్టి థియేటర్కి అయితే వెళ్ళి చూడండి. మారుతి అడ్రస్ పెట్టింది కదా, సినిమా చూసినాక అందరు మారుతి ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. స్వీట్ బాక్స్ ఇస్తాను. గైస్ ఇది రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. పెడుతుందిరా.